తమిళనాడు మీ 48 సంవత్సరాల నుంచి ఖమ్మంలో ఉంటున్నాం. ఖమ్మం తెలంగాణ, ఖమ్మం ముస్తాఫనగర్. మీ ఏదో ఓం పురుషు రకాలు తయారు చేసుకుంటున్నాం. చెకోడి, బొంగుండ, బూందీ. కొత్తగా వీసీసీ విలేకర్ మా ఇంటి పక్కన వచ్చిండు. వస్తే లంచం వాడితే ఇయ్యలే. 17 మంది మమ్మల్ని కొట్టారు. సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి. ఈ వంట ఇస్తే కేసు తీసుకోలే. 6 నెలలు బట్టి కేసు తీసుకోలే. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి హ్యూమన్ రైట్స్కి డీజీపీకి ఇస్తే ప్రెస్ మీట్ అయ్యింది. ప్రెస్ మీట్ పెడితే కేసు అయింది, ఎస్ఆర్ అయింది. 6 నెలల తర్వాత కేసు అయింది. కేసు అయిన తర్వాత తెల్లారే వచ్చి వంటౌన్ సీఏ గారు 4 పోలీసులను పంపించిండు మా ఇంటికి. ఆ వీసీసీ విలేకరు 4 పంపించిండు. మున్సిపాలిటీ వాళ్ళు 22 మంది వచ్చారు. వచ్చి కడపారు తీసుకొని ఎస్ఆర్ వేయించినా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాను, డీసీపీకి ఇచ్చాను, హ్యూమన్ రైట్స్కి ఇచ్చాను అని చెప్పి కడపారు తీసుకొచ్చి మా ఇల్లు పొయ్యిని మొత్తం కూడగొట్టి 50,000 రూపాయల సమాన్ తీసుకెళ్ళిపోయారు. ఏ సంతకం లేకుండా 50,000 మా సంతకం కూడా లేవు. తీసుకెళ్ళిపోయారు. తీసుకపోతే 16 నెలలు మా కార్ఖానా బంద్ చేయించారు మున్సిపాలిటీ వాళ్ళు. 16 నెలలు మా కార్ఖానా బంద్ చేయించారు. ఒకవేళ ముట్టించినాం అనుకో 10,000 ఫైన్. మళ్ళీ 10 రోజుల తర్వాత ముట్టిస్తే, 20 రోజుల తర్వాత ముట్టిస్తే మళ్ళీ 10,000 ఫైన్. మళ్ళీ నెల తర్వాత ముట్టిస్తాం అన్నానికి లేవుగా. నెల తర్వాత ముట్టిస్తే మళ్ళీ 5,000 ఫైన్, మళ్ళీ 5,000 ఫైన్. ఇట్లా ఫైన్ వేసి 16 నెలలు పని చేయించారు మా ఓం ఫుడ్స్ తయారీని. నాకు లైసెన్స్ ఉన్నాయి. ఏది మున్సిపల్ లైసెన్స్ ఉంది, ఫుడ్ లైసెన్స్ ఉంది, ఓం ఫుడ్స్ చిన్న తరగా లైసెన్స్ ఉంది. అన్ని చట్టపరంగా చేస్తున్నాం. తమిళనాడులో కదా భయపడి చేయాలి కదా అని చట్టపూర్వకంగా చేస్తున్నాం. ఏ చట్టపూర్వకంగా అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఈ వీసీసీ విలేకరు ఇట్లా ఎఫ్ఐఆర్ వేయించిన అని చెప్పి సీఏ గారితోనే వీసీసీ విలేకర్ కదీర్ ఎఫ్ఐఆర్ వేయించా అని చెప్పి 3 డీలు కలిపి మమ్మల్ని పోయి కూల్ చేసి సామాన్యాన్ని ఎత్తుకపోయారు సార్. నాకు నోటీస్ ఏమి ఇవ్వలే. ఏంది తీసుకుపోయారు. మేమేం చేసినాం? మున్సిపాలిటీ పోతే కమిషనర్ని కలవనీయట్లే. ఏది మున్సిపల్ కమిషనర్ పైన ఉంటారు, కలవనీయట్లే. కింద క్లర్క్ ఉన్నాడుగా, అవి మీ ఇస్తే సింపేస్తాండ్రు. కలెక్టర్ గారు ఇచ్చినా సింపేస్తాండ్రు. ఈ సిపి దగ్గర వచ్చినా సింపేస్తాండ్రు. తర్వాత మళ్ళీ 3 సార్లు కలెక్టర్ దగ్గర పోయినాం. కలెక్టర్ గారు ఆదేశంతో మా సామాన్లు తెచ్చుకున్నాం. తెచ్చి వారం పని చేసినాం. మళ్ళీ ఇవాళ పొద్దున 9:10 నిమిషాలకి 22 మంది మున్సిపాలిటీ వాళ్ళు వీసీసీ కదీర్ అనుచరులు అందరూ వచ్చి ఇవాళ మొత్తం మళ్ళీ పొయ్యి కూలగొట్టి ఇవాళ సామాన్లు ఎత్తుకపోయారు. పని చేసే వాళ్ళు పిండితోటి తీసుకెళ్లారు. పని చేతన పిండితోని తీసుకెళ్లి పాలకొట్టి వెళ్ళిపోయారు. మేము భయపడి బారిపోయినాం, తాళం వేసి బారిపోయినాం. చేటు తాళం పగలగొట్టి ఇవాళ పగలగొట్టి చేటు తాళం పగలగొట్టి మేము ఎవరు లేవు, ఇంట్లో ఎవరు లేవు, మేము ఎవరు లేవు. పగలగొట్టి ఇవాళ సామాన్లను ఎత్తుకపోయారు సార్. చేటు పగలగొట్టారు సార్. ఎస్ఐ గారు సీఏ గారు పట్టించుకోరు, మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోరు. మీ సిపికి ఇచ్చినాం, హ్యూమన్ మళ్ళీ సిపికి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, డీజీపీకి ఇచ్చినాం, హ్యూమన్ రైట్స్కి ఇచ్చినాం. మళ్ళీ నిన్న జీసీసీ ఓనర్ మంత్రి గారి దగ్గర గాంధీభవన్లో కలిసినాం. నిన్న గాంధీభవన్లో అది ఉంది ఏదో దానిలో ఇచ్చినాం, లెటర్ ఇచ్చినాం. మళ్ళీ వీసీసీ విలేకర్ ఏది హెడ్ ఆఫీస్కి పోయినాం. అక్కడ మా అన్నీ ఇచ్చినాం, ఆధారాన్ని ఇచ్చినాం. ఎంతమంది రాకపోతారు, ఎన్నిసార్లు రిపోర్ట్ ఇవ్వాలి, లాయర్ని పెట్టినాం, ప్రైవేట్ కంప్లైంట్ పెట్టినాం. ఎంతమంది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మాకు 1000 మంది మా బజార్లో ఉన్నారు. ఎవరు కంప్లైంట్ ఇవ్వలే. మాకు ఉండమంటారు, అందరు ఉండమంటారు. సంతకం పెట్టారు, అందరు సంతకం పెట్టారు. ఈ ఒక్క మనిషి మమ్మల్ని బాగా ఇబ్బంది చేస్తుంటే లేబర్ వాళ్ళండి మమ్మల్ని ఒక్క అబ్బాయి మమ్మల్ని బాగా ఇబ్బంది చేస్తుంటే వాళ్ళ మాట మున్సిపాలిటీ వాళ్ళు ఈయన వచ్చి మమ్మల్ని వచ్చి చాలా ఇబ్బంది చేపిస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి బాగా మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. కమిషనర్ గారికి కూడా పెద్ద కమిషనర్ సారా కలవనీయట్లే, ఒకసారి కలిసి ఎట్లా తీసుకొచ్చినాం, మళ్ళీ రెండోసారి కలవనీయట్లే. ఎప్పుడు పోయినా ఆ లెటర్ తీసుకొని లోపల వేసుకుంటారు. లేకపోయినా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ పైన ఉంటారు, కింద క్లర్క్ ఉంటారుగా. క్లర్క్ సింపేస్తాను మా పెటిషన్ లోన పంపించట్లే. 16 నెలల నుంచి పంపించట్లే. ఒకసారి గొడవ పెట్టుకుంటే పంపించిండు. పంపిస్తే మా సామాన్లు ఇచ్చారు. కలెక్టర్ ద్వారా మున్సిపల్ కమిషనర్ ద్వారా మా సామాన్లు ఇచ్చేశారు మాకు. మళ్ళీ ఇవాళ మళ్ళీ ఏమొచ్చింది, నిన్న వచ్చారు 20-30 మంది, మళ్ళీ మొన్న వచ్చారు. ఇవాళ వచ్చి మొత్తం తాళం పగలగొట్టి మేము ఎవరు లేరు, తాళం పగలగొట్టి ఇలా 9:20 నిమిషాలకి సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఉన్నా భయపడలే. ఏం చేసుకుంటే చేసుకోపో.
అని వీసీసీ విలేకరు కదిరి గారు మా అనుచరులు మున్సిపాలిటీ 22 మంది వచ్చి ఇలా పోలీసు వాళ్ళు ఇవ్వాల వీళ్ళిద్దరే. ఎవరైనా తలుపు కొట్టి తాళం కొట్టి తీసుకోపోతారా? ఎవరైనా ఎవరి ఇంట్లో పగల కొట్టి తీసుకెళ్తారా? మున్సిపాలిటీ వాళ్ళు అట్లా తీసుకుపోయారు. ఎందుకు అట్లా తీసుకుపోతున్నారు? జవాన్ కోటి మరి మున్సిపాలిటీలో జీతం తీసుకుంటారు. గవర్నమెంట్ జీతం, మన జీతం. కోటి మల్లయ్య జవాన్లు వీళ్ళంతా 16 నెలలు మా ఇంట్లోనే ఉంటారు. 16 నెలలు మా ఇంట్లోనే ఉంటారు. మున్సిపాలిటీ జీతం తీసుకోవడం, మా ఇంట్లో 16 నెలలు మా కార్ఖానా పని చేపించారు. గ్రాఫిక్స్ చేసి భగవతందని గ్రాఫిక్స్ పెడుతుండ్రు. ఈ హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫుడ్ ఆఫీసర్ కి అన్ని అందరికి పెడుతుండు. పెట్టి మాకు బాగా ఇబ్బంది పెట్టింది సార్. మా పొల్యూషన్ డిపార్ట్మెంట్ అవసరమా సార్? పొంగుండా చిప్సులు బూందీ చేసుకోవడం పొల్యూషన్ డిపార్ట్మెంట్ అవసరమా? పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఆయన కూడా వచ్చిండు మొన్న. ఆయన వచ్చి ఎత్తుకపోయాడు ఇంతకుముందు సారి. ఆయన కొత్తగూడెం విచారించినాం. ఆయన కొత్తగూడెం హైదరాబాద్ నుంచి వచ్చినా అని చెప్పి వస్తాడు. ఎందుకు సార్ మా మీద ఎంత కక్ష? మున్సిపాలిటీ వాళ్ళకి అసిస్టెంట్ కమిషనర్ సార్, అసిస్టెంట్ కమిషనర్ వెనక 30 మంది మా మీద కక్షపడి వీసీసీ విలేకరు పంపడం, వాళ్ళు 2-4 రావడం ఇబ్బంది పెడతాం సార్. మా ప్రెస్ మీట్ ద్వారా ఏమన్నా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడితే న్యాయం జరిగింది సార్. ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినాం, న్యాయం జరిగింది. ఇప్పుడు కూడా అదే కోరుకొని వచ్చినాం. ఎఫ్ఐఆర్ అయింది. ప్రెస్ మీట్ పెడితే ఎఫ్ఐఆర్ అయింది. హ్యూమన్ రైట్స్ ద్వారా, మానవ హక్కుల కమిషన్ ద్వారా, టీజీపీ ద్వారా, మీ ద్వారా ఎఫ్ఐఆర్ అయింది. మళ్ళీ ఇంత జరిగింది. మళ్ళీ మమ్మల్ని కార్ఖానా పని చేపిస్తారు. మా ప్రెస్ మీట్ వల్లనే మాకు న్యాయం జరగాలి. మా తలయి రావాలా, మా సొమ్ములు అన్ని మా దగ్గరికి రావాలా. కమిషన్ సార్, మున్సిపాలిటీకి అందరికి మీరు చెప్పాలా. మీరు చెప్పి మా సొమ్ము మాకు రావాలా. మేము బతుకుతాం, ఈ ఊర్లో ఉండి బతుకుతాం. మేము పోము, మీ ఖాళీ చేయము. అబ్బాయి పోగొస్తుందని ఉత్తగా మాట. 5 సంవత్సరం వచ్చిన అబ్బాయి 5 సంవత్సరం పోగరాక ఇప్పుడు ఎట్లా పోగొస్తుంది? ఈ సంవత్సరం పూట ఎట్లా పోగొస్తుంది? ఎప్పుడు చేసే పనిగా? అప్పుడులైనా 4-5 రోజులు పని చేసిన, ఇప్పుడు 12 రోజుకు 2 రోజులు. వాళ్ళకి మీకు తెలుసు, 15 రోజుకు 1 రోజే పని చేస్తాం, 2 రోజే పని చేస్తాం, మళ్ళీ 6 రోజులు పడుకొని ఉంటాం. ఇద్దరు లేడీస్ పని చేస్తారు సార్. వాళ్ళకి ఒక్క పూటే 2 లేడీస్ మా దగ్గర పని చేస్తారు. ఇవి ఒకటి, ముగ్గురు. మీ అమ్ముకుని వస్తా. ముగ్గురికి ఎన్ని లైసెన్స్ ఉన్నాయి? మాకి ఒక్క పూటే చేస్తాం. 10 రోజుకి 2 రోజు ఒక పూట చేసేదానికి ఎన్ని లైసెన్స్? మొత్తం సొంత ఇల్లు కాబట్టి ఎట్లా రిటైర్డ్ అయిన వాళ్ళు ఎట్లా ఇంట్లో ఉంటారో అట్లా ఉంటాను. మమ్మల్ని అంత ఇబ్బంది చేపిట్టండి అబ్బాయి. ఎవరు అడగట్లేదు, ఎక్కడికి పోయినా అడగట్లేదు. మళ్ళీ చెప్తున్నా, తాళం వేసి బయటికి పారిపోయినా కూడా తాళం పగలగొట్టుకొని ఇవాళ 9:20 నిమిషాలకి 22 మనుషులు మున్సిపాలిటీ వాళ్ళు తాళం పగలగొట్టారు. ఇప్పుడు పోలీసులు పోతే మా కేసు తీసుకోరు సార్. సీఏ గారు మా కేసు తీసుకోరు. మమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నాడు. వీసీసీ విలేకరు మనుషులు రెడీగా ఉన్నారు మా ఇంటి పక్కన. ఇంతకుముందు కొట్టారుగా, మా ఇంటి ముక్కనే ఉన్నారు. వాళ్ళు చంపడానికి రెడీగా ఉన్నారు. మా చంపితే మరి మీడియా వాళ్ళు ఎవరైనా మాకు సహాయం చేయాలి సార్. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళకు కొట్టే రౌడీలు అందరూ మా ఇంటి ముందే ఉంటున్నారు. ఎప్పుడు చూసినా ఎఫ్ఐఆర్ అయిన మనుషులు అంతా మా ఇంటి ముందు ఉన్నారు. మున్సిపాలిటీ వాళ్ళందరూ మా ఇంట్లో ఉంటారు. ఎఫ్ఐఆర్ అయిందిగా, వాళ్ళంతా ఇప్పుడు మా ఇంటి ముందు ఉన్నారు. వాళ్ళు ఎందుకు రావాలి? వాళ్ళ మీద కేసు లేదా? 7 సెక్షన్లు కేసు పెట్టాను సార్. 7 వాళ్ళ కోసం 2 లక్షలు లాస్ అయింది సార్. 5 లక్షలు మొత్తం వడ్డీ తీసుకొని తింటున్నాం. ఇప్పుడు మా అది ఎట్లా తీర్చాలి? ఇప్పుడు కళాయి తీసుకుపోయింది ఎట్లా తీర్చాలి? ఇప్పుడు పొయ్యి కూడా కొట్టింది మళ్ళీ ఎట్లా కట్టాలి? మళ్ళీ కడితే మళ్ళీ మున్సిపాలిటీ ద్వారా మాకు కళాయి రావాలి. 100 ఉన్నాయి. మా ఒక్కళ్ళే దొరికామా? మున్సిపాలిటీ వాళ్ళకి మేము ఒక్కళ్ళే దొరికామా? ఫుడ్ లైసెన్స్ ఉన్నాయి. మరి మా ఒక్కళ్ళకే ఎందుకు టార్గెట్ చేస్తాను? మున్సిపాలిటీ వాళ్ళు, అసిస్టెంట్ కమిషనర్ కోటి మల్లయ్య 32 మంది సార్. మా ఒక్కళ్ళకే ఎందుకు టార్గెట్ పెడుతుండ్రు? మీ అన్ని రైట్స్ ఉన్నాయి కదా సార్. మీ ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్తున్నాం. ఇంతకుముందు ప్రెస్ మీట్ అయితే న్యాయం జరిగింది, ఇప్పుడు కూడా న్యాయం జరగాలి. ఖమ్మంలో 100 మంది చేస్తున్నారు. మాకు వాళ్ళ వదిలిపెట్టి మా మీదే ఎందుకు రావాలి? న్యాయం జరగాలి సార్. మాకు థ్యాంక్ యూ సార్.